4,00,00,000 లక్ష అంటే 5 సున్నాలు, కోటి అంటే 7 సున్నాలు, అంటే వెరసి 12 సున్నాలు అన్నమాట. 4 పక్కన 0 0 0 0 బో 4,00,00,000 కోట్లండి. మన అక్రమార్కులు కొట్టేసిన లెక్క అండి అది. అంటే అందులో నా డబ్బు ఉంది, మీ డబ్బు ఉంది, మా పక్కింటోళ్ళ డబ్బు ఉంది, మీ ఎదురింటోళ్ళ డబ్బు ఉంది, మొత్తం భారతీయులందరి డబ్బు ఉందండి. మనము పురోగతి సాధించకపోగా తిరోగతి సాధిస్తున్నామండి. రండి ఈ వారం ఎపిసోడ్లో ఈ అక్రమార్కుల్ని కడిగి పారేద్దాం. వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్ ఆఫ్ ఎవరి గోల వారిది. గోవింద 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 గోవింద, నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా, స్వార్థమంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా, నాకు నువ్వే తోడు నీడా. గోవింద గోవింద, బాగు చేయనను గోవింద, బాగు చేయనను గోవింద, పైకి చేయనను గోవింద, గోవింద గోవింద, లక్కు మార్చి నన్ను కరుణిస్తే, తిరుపతొస్తా త్వరగా చూస్తే, 7 కొండలు ఏసి చేస్తా, ఎట్టు వండరు నీ గుడి చేస్తా. గోవింద గోవింద, 7 కొండలు ఏసి చేస్తా, బాగు చేయనను గోవింద, ఎట్టు వండరు నీ గుడి చేస్తా. గోవింద గోవింద, 7 కొండలు ఏసి చేస్తా, గోవింద గోవింద, ఎట్టు వండరు నీ గుడి చేస్తా. ఇంకా ఏమిస్తాడు సార్? సీఎం సీట్ ఇచ్చాడు, సమతా బ్లాక్లో ఏసీ ఛాంబర్ ఇచ్చాడు, మేడం గుండెల్లో పాజిటివ్ చోటు ఇచ్చాడు. ఒక్క బొచ్చు తప్ప ఇవ్వడండి. ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వడు. అడ్జస్ట్ అయిపోవాలి. ఏమిటి మారం చేయడము, ఏమిటి అల్లరి? దేవుడా ఇంకా నాకు అది కావాలి, ఇంకా ఇది కావాలి. చాలు సార్, బీ హ్యాపీ, బీ హ్యాపీ. కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. నీ వల్లే మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నావయ్య పక్కా ఆన్సర్. నీ మై సూపర్, మారింది ఫ్యూచర్, అందుకే అందుకు థ్యాంక్ యూ మై డియర్. అమ్మయ్యా మీరు వచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు తూకం చక్కగా సరిపోయిందండి. లెఫ్ట్లో ఒకరు, రైట్లో ఒకరు. ఇంకా తీద్దామండి చిట్టా. ఈ వారం బడాబాబులు నొక్కేసి కాలి కిందేసి తొక్కేసిన బ్లాక్ మనీ గురించి చూద్దామండి. ముందుగా బాబు గారు గురించి అండి. అయ్యా నాకు ఏమాత్రం సంబంధం లేదండి, ఇది తెహల్కా ఇచ్చిన రిపోర్ట్ అండి. హైటెక్ సిటీ సమీపంలో 120 ఎకరాలు, మలేషియాలో షాపింగ్ మాలు, సింగపూర్లో హోటలు, ఒడిశాలోని గోపాల్పూర్లో 50 ఎకరాలు పట్టు, బెంగళూరు శివార్లో 45 ఎకరాలు, హెరిటేజ్ కేంద్రాలు, ఎయిర్పోర్ట్ పరిసరాలలో బినామీ పేరుతో చంద్రబాబు గారికి అనేక భూముల కొనుగోలు, ఫిలిం సిటీలో భూముల కేటాయింపులు, గనుల్లో బాబుకు దక్కిన కోట్లెన్నో, భూపందేరంలో బాబు గారికి ఎంత లేదన్నా 80,000 కోట్లు స్వాహా స్వాహా స్వాహా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి బాబు గారు, నాకే సంబంధం లేదు. ఇది తెహల్కా రిపోర్టు.
ఎవరిని కా చిట్ట ఇచ్చిన పనికిమాలాడు తెహల్ కావడా? ఏం మాట్లాడతావనో నాకు అర్థం కావట్లా. నా ఫ్యామిలీ ఎంత? నేను, మా ఆవిడ, నాకున్న ఒక్కగానొక్క అబ్బాయి. 3 మనుషులకి ఇన్ని వేల కోట్ల అవసరం. ఒకవేళ అంత సంపాదించిన నా తరం తిన్నా, మా అబ్బాయి తరం తిన్నా, వాడి తర్వాత 15 తరాలు తిన్నా కరుగుతుందా? ఏం చేసుకోవాలా? ఎక్కువైంది. కట్ చేయి. ఓహో, అవునా? ఆధారాలు లేకుండా ఇలాంటి గాలి కబుర్లు జరిగితే ఆ మాదిరిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించావంటే తాట తీస్తాయనుకుంటావు. నీకు దమ్ముంటే, చావుంటే, చేతనైతే వాటిని ఆధారాలతో సహా సీడీలోనో డివిడీలోనో పెట్టి ప్రజెంటేషన్ చేయి. అప్పుడు ఏ సెంటర్కి రమ్మన్నా వస్తా. అంతేగాని ఇలాంటి గాలి కబుర్లు చెప్పి ఆడు చెప్పాడు వీడు చెప్పాడు అని చెప్పి చదివి వినిపించావు తొక్క తీస్తాయి అనుకుంటా. అమ్మ చంద్రబాబు, ఇంత అవినీతి చేసిన వాడువే దేనికైనా తగ్గిస్తావు. అయినా నాకు తెలియక అడుగుతా, ఇంత డబ్బు చేసుకుంటావా? రోసయ్య గారు ఆగండి, అంత రెచ్చిపోకండి. మీ గురించి కూడా ఒక చిట్టా ఉంది. రాత్రి 9 తర్వాత సీఎం గారి ఇంటికి వెళ్ళండి, చూడండి అక్కడ రోసయ్య గారు కలెక్షన్ కౌంటరే ఏకంగా తెరిచి పారేశారు. కౌంటర్ బాగా నడుస్తుందట. కేవీపీ కార్ల నుంచి సూట్ కేసులు మీద సూట్ కేసులు, అన్ని 1000 రూపాయల నోట్లే. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది. బీహార్ తర్వాత మనమేనట. దిగమింగడంలో ఫస్ట్ అట. తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో 30% అవినీతి రాజ్యం ఏలుతోంది. ప్రతి 3లో ఒకరు అవినీతి మింగడమే. కాంగ్రెస్ హయాములో విషం కక్కుతున్న సర్పాలు ఎన్నో. రోసయ్య గారు, నీ చిట్టా కూడా చిన్నది కాదు. నాకు మాత్రం ఏ సంబంధం లేదు. శ్రీమద్ రమణ గోవిందో. కిషోర్ దాస్ ఆగో. అది నోరా మున్సిపాలిటీ డ్రైనేజా? ఎవడా బట్ట బాసుగాడో? ఎవడా తుగ్గలకి నీకు ఇవన్నీ రాసిచ్చింది? ఎవరు నేను ఉసుకొలిపింది నాకు అర్థం కాక అడుగుతా. అయినా ఏ బట్ట బాసు పుల్లయ్య ఇవన్నీ? ఇదిగో, నేను అసలు గాంధీవాదిని. గాంధీ గారి సిద్ధాంతాల ప్రకారం నా జీవితాన్ని తీర్చిదిద్దుకున్నట్టు వాడిని. నువ్వు కుప్పలుగా డబ్బు పోసి అయ్యా రోషయ్య గారు ఒక చూపు చూడంటే అసలు ఆ వైపు చూడకుండా ఇంకో వైపు వెళ్ళిపోయేటువంటి మనిషి నేను. అలాంటి నన్ను పట్టుకొని అవినీతి అంటావా? ఎవడా రాత్రి 9 గంటలకు మా ఇంట్లో తొంగి చూచింది? బుద్ధి ఉందా లేదా? ఆ టైంలో అసలు ఎవరింటికైనా పోవచ్చా? మాకు 100 పనులు ఉంటాయి, అవన్నీ వచ్చి చూస్తారా? సిగ్గు లేకపోతే సరే రుజువు చేయండి. ఏ సెంటర్ అయినా సరే కుర్చీ వేసుకుని కూర్చుంటా, చూపించండి. అప్పుడు తనకు తెలుస్తా. ఇదిగా అసలు ఈ దేశంలోనే అవినీతి అంటే ఏంటో తెలియనటువంటి ముఖ్యమంత్రి నేనేమన్నా చంద్రబాబుని అనుకున్నారా? ఎవడా బట్టే బాజు అనే. మీరు ఎవరినైనా అవినీతి పరుడు అనొచ్చు. మీ అవినీతి గురించి కాస్తంత ఆరా తీసినా మీకు ఎక్కడో కారుద్ది. ఏం చేస్తామండి? బ్రేక్ తీసుకుంటాం. బ్రేక్.